వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి సవిత. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించిన ఆమె ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గాల్లో తిరగడం తప్ప ప్రజలను ఎప్పుడైనా నేరుగా కలిశారని ప్రశ్నిస్తున్న మంత్రి సవితతో మా కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. వర్షాలు అదేవిధంగా కృష్ణానదికి భారీ వరదల నేపథ్యంలో విజయవాడలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం మంత్రులతో సహా జలమయమైనటువంటి కాలనీలో పరిశీలిస్తూ ఉన్నారు. బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాజరాజేశ్వరిపేటలో మంత్రి సవిత గారు పర్యటిస్తూ ఉన్నారు. ఇక్కడ బాధితులకు సంబంధించి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందనేది మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, గత 3 రోజులుగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రజలను ఆదుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సర్వీసు ఎలా ఉంది, ఎలా చేస్తూ ఉన్నారు? ప్రత్యక్షంగా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే కలెక్టరేట్లోనే ఉండి గత 2 రోజులుగా డే అండ్ నైట్ ఆయన అక్కడే ఉండి ఎక్కడ ఫ్లో ఉంది, ఎక్కడ ముంపుడు కార్యక్రమాలు జరిగి ఎక్కడ ముంపు వచ్చింది ఇవన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు, మంత్రులకు, కార్యకర్తలకు అందరికీ దిశ నిర్దేశిస్తున్నారు. అవసరమైన చోట హెలికాప్టర్లు పంపించి కూడా భోజనం వసతిని అక్కడి నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే బాధితులను అక్కడి నుంచి కూడా తరలిస్తున్నాం. అదేవిధంగా బోట్లు పెట్టాం. బోట్ల దగ్గర వాళ్ళ ఎక్కడైతే ముంపు ఉందో అక్కడి నుంచి బోట్ల ద్వారా కూడా తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఏర్పాటు చేసాం. వాళ్ళకి వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసాం. ఎందుకంటే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. అక్కడ వాళ్ళకి కావలసిన భోజన వసతి, మెడికల్, అలా విధంగా వాళ్ళకి కావాల్సిన వసతులు, మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసాం. మరి ఇక్కడ కూడా ఈరోజు ఒక్కొక్క మంత్రిని 3 డివిజన్లుగా అధికారులు, ఐఏఎస్ అధికారులని, మరి డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంది. అన్ని సహకారాలు అందిస్తున్నాం. ప్రజలను ఆదుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వం ఎజెండా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి ఎలా పనిచేస్తారో ఆ విధంగా ఆయన పనిచేస్తూ అందరూ ప్రజలు కూడా మేము ఇక్కడ కూడా వెళ్ళాం. 54-50 డివిజన్లో మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, మేము ధైర్యంగా ఉన్నాం అనే భరోసాతో ప్రజలు ఉన్నారు. ఆ భరోసాను నిరూపించుకోబోతున్నామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విపత్తులు ఎన్నొచ్చినా సిద్ధంగా ఉన్నామని ఎదుర్కోవడానికి కూడా తెలియజేస్తున్నాం. మీరు మంత్రులు కావచ్చు, సీఎం గారు కావచ్చు, అధికారులు కావచ్చు, గత 3 రోజులుగా అనేక రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. కానీ ఇంతవరకు చాలా చోట్ల ఇంత ఎత్తున నీళ్లు ఉండడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అంటే ముందస్తుగా ప్రణాళిక లేకపోవడం అనేదా, లేదంటే ఇంకేమైనా వైఫల్యాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? సరే, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు. మా అజెండా ఒకటే, ప్రజల్ని ఆదుకోవడం. రాజకీయాలు ఈ ముప్పు ఎందుకు వచ్చింది, ఈ వరద, ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడము, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. కానీ మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ప్రజలని సురక్షితంగా కాపాడుకోవడమే మా అజెండా. మా ముఖ్యమంత్రి గారు మాకు దిశ నిర్దేశించారు. దగ్గరలో ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ కూడా మేము తెలియజేస్తాం. ఫస్ట్ ప్రజల్ని కాపాడుకోవడం, ప్రజల అవసరాలు తీర్చడమే మా అజెండాగా భావిస్తున్నాం. మీరు రాజకీయాలు మాట్లాడకపోయినా ప్రతిపక్షాలు మీ మీద విమర్శ చేస్తా ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యం అని. నిన్న స్వయంగా మాజీ సీఎం కూడా అన్నారు. ఆయన మాట్లాడే అర్హతే లేదండి. ఆయన సక్రమంగా ఉంటే ఈరోజు ఈ రాష్ట్రానికి పరిస్థితి ఉండదు. మేము మాట్లాడడం కూడా టైం వేస్ట్, ఆయన గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్. గాల్లో తిరిగేవాడికి నిన్నెందుకు గుర్తొచ్చారండి సడన్గా ప్రజలు? 5 సంవత్సరాలుగా ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు? గతంలో కరువు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశాడు? గాల్లోనే తిరిగాడు తప్ప ప్రజల్లోకి రాలేదు, ప్రజల సమస్యలు తెలుసుకోలేదు. ఆయన గురించి మేము మాట్లాడడం అనవసరం, టైం వేస్ట్. ఏదన్నా ఉంటే ప్రజల గురించి అడగండి, మేము ఏం చేయాలో చెప్పండి, మీరేమన్నా సూచనలు ఇవ్వండి, మేము సూచనలు పాటిస్తాం. ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా పనిచేస్తున్నాం. అంటే ఇప్పటికీ విజయవాడలో చాలా కాలనీలు కావచ్చు, చాలా ప్రాంతాలు నీటి మునిగినటువంటి నేపథ్యంలో ఇదంతా క్లియర్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? మరి 2 రోజులు పడుతుందని అధికారులందరినీ సూచిస్తున్నారు. అధికారులందరూ ఇదే పనిలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్వయాన వేరే పని కాకుండా ఫస్ట్ ఈ ముంపుని, ఈ వరదని ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రజల్ని ఏ సేఫ్ జోన్లోకి ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ వ్యాధులు వస్తే ఏ మందులు ఇవ్వాలో కూడా చంద్రబాబు నాయుడు గారే దిశ నిర్దేశిస్తున్నారండి. సో ఇది ఒక రకంగా చాలా పెద్ద విపత్తు, విజయవాడకి గతంలో ఎప్పుడూ లేదు అనేది కూడా అందరూ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఎట్లాంటి అప్పీల్ చేయబోతా ఉన్నారు? ఖచ్చితంగా నిన్నటి రోజే ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ఇది జాతీయ విపత్తుగా భావించాల్సిందే. ఎందుకంటే ఒక పక్క ఈరోజు మేము ఇంకా ప్రజల్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టేకి చూస్తున్నాం. నిజంగా పంట వేలాది ఎకరాలుగా చాలా నష్టపోయారు. రైతులకు ఏ విధంగా కొంతమంది పిల్లల సర్టిఫికెట్లు కూడా కొట్టుకుపోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఫస్ట్ ఈ సేఫ్ జోన్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రజలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనే భరోసా ఉందో ఆ భరోసాని ఆ ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలో అన్నీ ఒకటికొకటిగా పరిశీలిస్తాం. కెమెరా పర్సన్ గౌతమ్తో రమేష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి.